హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వాము రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా త్వరగా కూడా రెడీ అయిపోతుంది. లంచ్ బాక్స్కి పెట్టాలనుకున్న ఈ విధంగా ప్రిపేర్ చేసి చాలా త్వరగా పెట్టేయచ్చు. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపులు వేయాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ వేయాలి. అలాగే 1 టీ స్పూన్ వాము వేసుకోవాలి. వీటిని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. పోపు అలాగే వాము ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 4 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. పసుపు వేసుకొని ముందుగానే 1/2 కప్పు రైస్ని ఉడికించి పెట్టుకొని వేసుకోవాలి. వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇంతేనండి, ఇంకా ఇందులో ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు. ఇలా కలుపుకుంటే వామ్ రైస్ రెడీ అయిపోతుంది. జలుబు చేసేటప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తినండి, చాలా మంచిది. చూసారు కదా, చాలా త్వరగా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.